గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వేదాంతవేద్యం విబుధైరగమ్యం విశ్వేశ్వరం వీతసమస్తదోషం సర్వప్రపంచస్య చ మూలభూతం శ్రీశ్రీనివాసం నియతం భజేహం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సప్తగిరిధాముడు కలియుగ సార్వభౌముడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి భాగ్యనగరంలో తన భక్తుల కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా జూబ్లీ హిల్స్లో విరాజిల్లుతూ ఉంటారు. ఆ స్వామివారి యొక్క 6వ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇద్దోండి ఈ రాత్రివేళ ఆ సప్తాత్రినాథుడు శ్రీవెంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహనంలో విరాజిల్లుతూ తన భక్తకోటికంతా కూడాను మహనీయమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్న మనోహరమైన దృశ్యాన్ని మనం అందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. అదిగొండి భక్తుల కోర్కెలు తీర్చేటువంటి భవ్యమూర్తి మంగళ భద్రాయుతమూర్తి అయినటువంటి ఆ శ్రీవెంకటేశ్వర స్వామి నిత్యము కూడాను స్వామివారిని త్రికరణ శుద్ధితో స్మరించుకుంటూ ఉండేటువంటి తన భక్తావళిని రక్షించేటువంటి స్వామి ఆ వెంకటేశ్వరుడు. భాగ్యనగరంలో భవ్యంగా భాసిల్లుతూ ఉన్నటువంటి శ్రీవెంకటేశ్వర స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. రత్న ఖచిత ఆభరణాలతో విలసిల్లుతూ ఉన్నటువంటి స్వామి మనోహరమైనటువంటి దివ్య సుగంధాలను పరివ్యాప్తం చేసేటువంటి ఆ పుష్పమాలికలతో అలంకరింపబడిన స్వామి ముత్యపు పందిరి వాహనంలో విరాజిల్లుతూ విలసిల్లుతూ ఉన్నటువంటి మహనీయ కమనీయ మంగళమూర్తిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. తమ తమ ప్రాంతాలలో జానపద నృత్య రీతులకు కళారీతులకు ప్రతీకగా నిలిచేటువంటి అనేక కళారూపాలని భక్తులంతా కూడాను తన్మయత్వంతో శ్రీవెంకటేశ్వరుణ్ణి మనసారా స్మరిస్తూ కళాపూర్వకమైన కైంకర్యాన్ని సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆహా,
ముత్యపు పందిరి వాహనంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి మనం దర్శించుకుంటూ ఉన్నాం. ముత్యం స్వచ్ఛతకు ప్రతీక. తెల్లని రంగులతో స్వచ్ఛమైన కాంతులను వెదజల్లేటువంటి ఆ ముత్యాలు శ్రేష్ఠతకు, అదేవిధంగా స్వచ్ఛతకు ప్రతీకలు. అంటే స్వామిని ఈ ముత్యపు పందిరి వాహనంలో దర్శించుకుంటున్న మనమందరం కూడాను మన హృదయాలని ముత్యాలలాగా స్వచ్ఛంగా ఉంచుకుంటే అదిగోండి ఆ పల్లకిలో అలంకరింపబడినట్లుగా మనం అందరం కూడాను ఆ స్వామి యొక్క సేవలో పాల్గొంటూ ధన్యులం అవుతూ ఉంటాం. భౌతిక సుఖాల మీది మోహక్షయమే మోక్షం. అటువంటి మోక్షానికి మార్గం చూపేటువంటి మౌక్తిక మాలికలు అలంకరింపబడినటువంటి దివ్యమైన వాహనంలో విరాజిల్లుతూ ఉన్నారు శ్రీ వెంకటనాథుడు. ఆ ముత్యాలు ఏమిటయ్యా అంటే ముక్త పురుషులైనటువంటి వారందరూ కూడాను ముత్యాలు. అంటే లౌకికపరమైనటువంటి వాంఛలను పక్కన పెట్టి ఆధ్యాత్మిక తత్వంతో ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి శరణు వేడేటువంటి భక్తులందరూ కూడాను ముత్యాలే. అందుకని భాగవతంలో పోతన కవీంద్రుల వారంటారు, ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్యపదము వాడు దిక్కు నాకు అంటూ ఆనాడు గజేంద్రుడు ఆ శ్రీమన్నారాయణుణ్ణి సంస్తుతి చేస్తూ ఉన్నారు కదా. ముక్త శబ్దానికి ముత్యమనేటువంటి అర్థమే కాకుండా విడువబడిన అన్న అర్థం కూడా ఉన్నది. అంటే భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛలను విడిచి త్రికరణ శుద్ధితో శ్రీ వెంకటేశ్వరుని యొక్క పాదాలను ఆశ్రయించేటువంటి తత్వం అన్న అర్థం కూడాను చక్కగా సమన్వయింపబడుతూ ఉన్నది. కైవల్యం కోసం, మోక్షం కోసం ముక్తులైనటువంటి మునులు అందరూ కూడాను ఆ పరమాత్మని శరణు వేడుతూ ఉంటారు. ఆ ముత్యపు పందిరి వాహనంలో విరాజిల్లుతూ ఉన్న ఆ వెంకటనాథుడిని మనం దర్శించుకుందాం. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంతైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంతైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ, నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ, పొలకలైన పులకరింత మురిపాలు రాజగ. ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి. జలధిలో అనుబంధ కరణిలో తీరము కనరాదే పురుషోత్తమా. అవబంధ జలధిలో అనుబంధ కరణిలో తీరము కనరాదే
పురుషోత్తమ ప్రాయము తరిగెరా వేసారిపోతిరా ప్రాయము తరిగెరా వేసారిపోతిరా వేగమే కరుణించి మమ్మేలర ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి కలిమీరు జగమున కాముకవనమున వీడని కమలాలు వేదించగా కలిమీరు జగమున కాముకవనమున వీడని కమలాలు వేదించగా వేవేల భావముల వేవేగ నిన్ను పొగడ భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వేవేల భావముల వేవేగ నిన్ను పొగడ పరమావశమా పరవశము పరమాశంగాయ ముత్యాల మంచి ముత్యాల ఏ మంచు ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి సొంపైన సొగసులతో ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి హరి హరి శ్రీవేంకటాచలపతిం శ్రితపారిజాతం వాగీశముఖ్యసురవందిత పాదపద్మం పద్మావతీ హృదయ పంకజలోలభృంగం ప్రస్తౌమి సంతతమహం పరిపూర్ణభక్త్యా. భాగ్యనగరంలో భక్తుల కోర్కెలు తీర్చేటువంటి కల్పవృక్షంగా విలసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామి వారి 6వ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆ స్వామి ఈ రాత్రివేళ ముత్యపు పందిరి వాహనంపై కొలువు తీరి భక్తకోటికి దివ్యమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అదిగోండి అర్చక స్వాములు త్రికరణ శుద్ధితో ఆనంద కర్పూర నీరాజనాలని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవెంకటేశ్వరునికి సమర్పిస్తూ ఉన్నారు. లోకంలో స్వచ్ఛతకు ప్రతీకగా నిలిచేటువంటిది ముత్యం. ముక్తసంగులైనటువంటి మహర్షులకు ప్రతీకలుగా ఈ ముత్యాలన్నీ కూడాను భాసిల్లుతూ ఉన్నాయి. ముత్యపు పందిరి వాహనంలో కొలువు తీరినటువంటి శ్రీవెంకటేశ్వరుడు భక్తుల యొక్క కోరికల్ని తీరుస్తూ వారి అందరి మనస్సులను కూడాను ముత్యాలలాగా స్వచ్ఛతతో కూడి ఉండే విధంగా ప్రకాశింపచేస్తూ ఉన్నారు. ఆహా, ఆరాటంతో కోలాటం చేస్తూ ఉన్నటువంటి భక్త వాహినిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మంగళ వాయిద్యాలను కూడాను మనోహరంగా వాయిస్తూ ఆ స్వామికి కళాపూర్వకమైనటువంటి సేవను చేస్తూ ఉన్నారు భక్తులందరూ కూడాను. మనోహరమైనటువంటి స్వామివారి యొక్క ముగ్ధ మనోహర స్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నటువంటి భక్తులు తాదాత్మ్యంతో
చక్కగా నృత్యాలు చేస్తూ ఉన్నారు. తెలుగింటి జానపద లోగిళ్లకు ప్రతీకగా నిలిచేటువంటి కోలాటాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆబాల గోపాలమంతా కూడాను పెద్దలు పిల్లలు అందరూ చేరి స్వామివారిని సేవించుకుంటూ ఉన్నటువంటి మనోహరమైన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్వచ్ఛమైన శుద్ధ సత్వగుణానికి సంకేతం కదా ముత్యం. మన అందరి యొక్క మనస్సులు కూడాను ముత్యాలలాగా ప్రకాశిస్తూ ఉండగా ఆ స్వామికి సేవ చేసుకునేటువంటి భాగ్యం మనకు ప్రాప్తించడం కూడాను పురాకృత పుణ్య ఫల విశేషమే. లౌకికంగా కూడాను ముత్యాలలో కాల్షియం అనేటువంటి గుణం ఉంటుంది అని చెబుతూ ఉంటారు. స్పర్శ మాత్రంగానే చల్లదనాన్ని కలిగిస్తాయి. గుండె జబ్బుల్ని నివారించడంలో సైతం ముత్యాల భస్మం ప్రముఖమైనటువంటి స్థానాన్ని వహిస్తూ ఉంటుంది. హారో ముక్తావళి అని అమరకోశం చెప్తూ ఉంది. అంటే హారం అంటే ముత్యాల దండ అని అర్థం. అంతేకాదు మనస్సులో ఉండేటువంటి చాంచల్యాన్ని హరించి ఏకాగ్రతను కలిగించి మనల్ని స్వామి యొక్క సేవలో నిమగ్నమయ్యేలాగా చేస్తాయి ముత్యాలు. దేవఛందోసౌ శతయష్టిక 100 సరాలు కలిగినటువంటి హారమైతే దేవఛందం అని చెప్పబడుతుంది. దేవానామపి చందయతి ఆహ్లాదయతి దేవఛంద. దేవతల్ని కూడాను సంతోషింపచేసేటువంటి హారం ఈ ముత్యాల హారం. అటువంటి ఆ ముత్యాల హారాలు అన్నీ కూడాను ముత్యాల పందిరిలో అలంకరింపబడి ఈ రోజున భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్లో బాసిల్లేటువంటి శ్రీ వెంకటేశ్వరునికి చక్కని కైంకర్యాన్ని చేస్తూ ఉన్నటువంటి మనోహరమైన దృశ్యాన్ని మనం నేత్రపర్వంగా వీక్షిస్తూ ఉన్నాం. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామత్రయాధీశ నమో నమో, నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా.
నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरं अहमिह तव पददास्यम् अनिशं भजामि अहमिह तव पददास्यम् अनिशं भजामि माधवा केशव मधुसूदना विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं माधवा केशव मधुसूदना विष्णु श्रीधरा पदनखं चिन्तयामि भद्रं देवक्त्यादिगुणार्णवमजेन्द्रप्रवणं रम्यजामाधरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादया अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजि व्यामोहदस्सरितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य रामानुजस्य चरणो शरणं प्रपद्ये माधापिधा इव तयस्तनया सर्वं यदेव नियमेन मदन्वयानामाध्यस्सनकुलपतेर्वकुला प्रणमामि मूर्धना भुजं जरस्य मगधार्गय भट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवा भक्ताङ्ग्रेण परकालयधीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशं प्रणतोऽस्मि नित्यं श्रीरारुमाळ तिरुक्कोवरू காரார் கருமுகளை காணப்புக்கு ஓரா திருக்கண்டேன் என்று உரைத்த சீரான் உடை கண்டாய் நெஞ்சே வந்து ஆதித்தருளக திரு கண்டே Yeah.
అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. సకల జగత్తులను సృష్టించి పోషించి లయింపచేయటం అనే లీలా విభూతికి నిలయుడవైన ఓ శ్రీనివాస వెంకటేశ, ఆశ్రయించిన జీవులను రక్షించటం అని దివ్య దీక్షలో నిమగ్నుడవైన ఓ దేవా, నీవు వేదాంగ శిఖరాలలో వెలుగొందే తేజోమూర్తివి. నీ భూభార హరణార్థాయ యదువంశేవతీర్యచ అని అన్నట్లుగా ఈ భూమికి ఉన్నటువంటి భారాన్నంతా తగ్గించడానికి, రాక్షస సంహారం చేయడానికి ఈ కృష్ణ పరమాత్మగా వేంచేసి ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిగా అర్చావతార రూపంలో నిత్య నిరంతరము కైంకర్యాదులను ఉత్సవాదులను అందుకున్నటువంటి ఆ శ్రీవారి యొక్క దివ్య బ్రహ్మోత్సవాలలో ఈ సాయం సంధ్యా సమయాన స్వామివారు విశేషమైనటువంటి ముత్యపు పందిరి అనేటువంటి వాహనంలో వేంచేస్తూ మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఈ ముత్యపు పందిరి వాహనం ఏమిటి అంటే చంద్రమా మనసో జాతః అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది. నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం ఉన్నది. ఆ విధంగా ఈ ముత్యములు అనేటువంటివి చంద్రుడికి చాలా ప్రీతికరమైనటువంటివి. ఆ ముత్యములు మనం చూస్తే చాలు దాని యొక్క స్వచ్ఛతను మనం చెప్పొచ్చు. అందుకే అన్నమాచార్య స్వామి వారు కూడా ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అని చెప్పి కృష్ణ పరమాత్మను స్తుతిస్తారు. ఆ విధంగా అటువంటి స్వచ్ఛతకు ప్రతీకమైనటువంటి ముత్యాలను అలంకరించినటువంటి ఆ మండపంలో శ్రీవారు విశేషంగా చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రజే అని అన్నట్లుగా శ్రీభూదేవులు రుక్మిణీ సత్యభాములుగా మారి శ్రీవారు ద్వాపర యుగ ప్రభువుగా శ్రీకృష్ణ పరమాత్మగా మనందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించేస్తున్నారు. అయితే భూభార హరణార్థాయ అని చెప్పి అన్నారు కదా. కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని మనం తరచి చూచినట్లయితే చిన్నప్పటి నుంచి ఎన్నో లీలలను చేశాడు కృష్ణ పరమాత్మ అని మాత్రమే మనకు తెలుసు. కానీ కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి కారణం, ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ధర్మ సంస్థాపనార్థాయ. ఎవరెవరైతే ధర్మానికి హాని కలిగిస్తూ ఉంటారో అటువంటి అధర్మ ప్రవృత్తి కల వారందరినీ కూడా సంహరించి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించడానికై కృష్ణావతారాన్ని ధరించాడు ఆ యొక్క పరమాత్మ. అటువంటి పరమాత్మ ఈనాడు బకాసుర సంహారం అనేటువంటి అలంకారంలో మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మను మనం ఏమని ప్రార్థించాలి అంటే కనుక కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంత మధ్యైవ మే విశతు మానస రాజహంస అని చెప్పి ప్రార్థించాలని కులశేఖరాళ్ళు వాళ్ళు చెబుతారు. ఏమిటి దానికి అర్థము అంటే నా మనస్సు అనేటువంటి రాజహంసను నీ పదపద్మాలు అనేటువంటి పంజరంలో ఈ క్షణమే బంధించేవయ్యా. ఎందుకు అనంటే ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అని చెప్పి అన్నారు. ఈ మనస్సు గురించి చెప్పుకున్నాం. మనస్సు ఒక చోట ఉండదు, వాయువు కంటే వేగంగా పరిగెడుతూ ఉంటుందట మనస్సు. అటువంటి మనస్సు అంత్యకాలంలో వేరే ఆలోచనలు ఏమైనా చేస్తూ ఉంటుందేమో, లేదంటే అనారోగ్య కారణాల వల్ల నేను నిన్ను తలుచుకోవడం సాధ్యం కాదేమో. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి రాజహంసను నీ పదపద్మాలు అనేటువంటి పంజరంలో ఈ క్షణమే బంధించేవయ్యా ఓ పరమాత్మ అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మను మనం ప్రార్థిస్తూ ఈనాడు విశేషంగా మన మనస్సులు అనేటువంటి స్వచ్ఛమైన ముత్యాలన్నిటినీ కూడా పందిరిగా చేసుకుని ఆ మధ్యలో స్వామివారు మనల్నందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మన మనస్సులో ఉన్నటువంటి సకల కల్మషాలను కూడా దూరం చేసి ధర్మపరమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా పరమాత్మ నెరవేర్చాలి అని ఆ ముత్యపు పందిరిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్న శ్రీ వెంకటేశ్వర ప్రభువును మనం ప్రార్థిస్తూ గోవిందా.
నందన గోవింద ಕಮಲದಳಾಕ್ಷ గోవింద ಕಾಮಿತ ಫಲದ గోవింద ಪಾಪ ವಿನಾಶಕ గోవింద ಪಾಹಿ ಮುರಾರೇ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋವಿಂದ ಹರೇ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋಪಾಲ ಹರೇ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋವಿಂದ ಹರೇ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋಪಾಲ ಹರೇ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋವಿಂದ ಹರೇ నారాయణ నారాయణ జయ గోవింద హరే ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋಪಾಲ ಹರೇ నారాయణ నారాయణ జయ గోపాల హరే ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋವಿಂದ ಹರೇ నారాయణ నారాయణ జయ గోవింద హరే ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋಪಾಲ ಹರೇ నారాయణ నారాయణ జయ గోపాల హరే ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋವಿಂದ ಹರೇ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋಪಾಲ ಹರೇ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋವಿಂದ ಹರೇ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜಯ ಗೋಪಾಲ ಹರೇ నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ಗೋವಿಂದ ಹರೇ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಹರೇ గోవింద హరే జయ జయ గోపాల హరే ಗೋವಿಂದ ಹರೇ ಜಯ ಗೋಪಾಲ ಹರೇ గోవింద హరే జయ గోపాల హరే ಗೋವಿಂದ ಹರೇ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಹರೇ గోవింద హరే జయ జయ గోపాల హరే ಗೋವಿಂದ ಹರೇ ಜಯ ಗೋಪಾಲ ಹರೇ గోవింద హరే జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే శ్రీజాతరూపనవరత్నలసత్కిరీట కస్తూరికా తిలక శోభిలలాటదేశ రాకేందుబింబవదనాంబుజ వారిజాక్ష శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్లో భక్తుల కోర్కెలు తీర్చేటువంటి భద్రాయుతమూర్తిగా భాసిల్లుతూ ఉన్న శ్రీవెంకటేశ్వరుడు ఈ రాత్రివేళ ముత్యపు పందిరి వాహనంపై ముగ్ధ మనోహర రూపుడై మహనీయమైనటువంటి దర్శన భాగ్యాన్ని మనకి కల్పిస్తూ ఉండగా అందరం కూడాను కన్నుల పండుగగా ఆ స్వామివారిని దర్శించుకుంటూ పుణ్యాన్ని కూడగట్టుకుంటూ ఉన్నాం. నిత్య శుద్ధ సత్వానికి స్వచ్ఛతకు ప్రతీకగా నిలిచేటువంటి ముత్యాలని చక్కగా అలంకరింపచేశారు ఆ మండపంలో. ముక్తసంగులైనటువంటి మహర్షులకు ప్రతిరూపాలుగా ఉన్నటువంటి ముత్యాలవి. అంతేకాదు సర్వదేవతావళికి కూడాను ప్రతీకగా నిలిచేటువంటి ముత్యాలు అవి. అంటే మనస్సులో శ్రీవెంకటేశ్వరుణ్ణి
చక్కగా ప్రతిష్ఠించుకుంటే మనమందరం కూడాను ముత్యాలమై ఆ మండపంలో అలంకరింపబడి స్వామికి కైంకర్యం చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. బకాసుర సంహారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మగా మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. శ్రీకృష్ణ పరమాత్మని వర్ణిస్తూ కస్తూరీ తిలకం లలాట ఫలకే నాసాగ్రే నవమౌక్తికం కంఠే చ ముక్తావళీం అంటూ భక్త కవులు వర్ణించారు. బాలకృష్ణుడికి ముత్యాల హారాలన్నా ముత్యాల భుజకీర్తులన్నా కూడాను చాలా ఇష్టం. శ్రీ వెంకటేశ్వరుడు కృష్ణ రూపుడై మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. సర్వాన్ కర్షతీతి కృష్ణ, ఆబాల గోపాలాన్ని ఆకర్షించేటువంటి ముగ్ధ మనోహర రూపం, అత్యంత సహజమైనటువంటి లక్షణం శ్రీకృష్ణ పరమాత్మకి. శ్రీకృష్ణ స్వరూపుడై బకాసుర సంహార రూపుడైనటువంటి ఆ స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రంలో మౌక్తిక స్రగ్వి, మౌక్తిక మాలిక అనేటువంటి 2 నామాలున్నాయి. ఈ 2 నామాల యొక్క అర్థం ముత్యాల హారాన్ని ధరించినటువంటి స్వామి అని. అలా ఆ నామాలు కూడా సార్థకమై ఇవాళ ముత్యపు పందిరి వాహనంలో ఉన్నటువంటి స్వామిని మనం దర్శించుకుంటున్న వేళ మనకి దివ్యమైనటువంటి తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాయి. మౌక్తిక స్రగ్వి అన్నటువంటి ఆ మాటలోని ఆంతర్యాన్ని మనం గమనించాలి. ముత్యాలు సముద్రం నుంచే జన్మించాయి, అలాగే చంద్రుడు సముద్రం నుంచి ఉద్భవించడం జరిగింది. చంద్రుడిలో ఉన్నటువంటి ఆ చల్లదనం ముత్యాలలో కూడాను ఉంటుంది. చంద్రులలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ముత్యాల్లో కూడాను ఉంటాయి. అందుకని చంద్రుడు ముత్యం ఈ 2 కూడాను చల్లదనాన్ని కలిగించేటువంటి విశిష్టమైన అంశాలు. మన యొక్క హృదయాలను కూడాను చల్లగా చూసేటువంటి స్వామి ఆ శ్రీ వెంకటేశ్వరుడు. అదిగోండి స్వామివారికి సమర్పించినటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని మనందరికీ కూడాను అందిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుదాప్యేకం సమారాధనం అన్నట్లుగా ఆ భక్తురాళ్ళు అందరూ కూడాను ఆ శ్రీ వెంకటేశ్వరుడికి నృత్య పూర్వకమైన కళా కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఆ మనోహరమైన దృశ్యాన్ని మనం అందరం కూడాను వీక్షిస్తూ ఆ శ్రీ వెంకటేశ్వరుడి యొక్క నామాన్ని బహుదా స్మరించుకుందాం. శ్రీత గోకుల బృంద గోవింద శ్రీత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద గోవింద శ్రీత గోకుల బృంద గోవింద శ్రీత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద.
జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్థుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్థుతనామ గగన శ్యామ ఘనరిపు భీమా అగణిత రఘువం శాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమా అగణిత రఘువం శాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువం శాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువం శాంబుధి సోమ గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద ఆ గరుడ తురంగా కారోతుంగా శరధి భంగా ఫణిశయనాంగా గరుడ తురంగా కారోతుంగా శరధి భంగా ఫణిశయనాంగా గరుడ తురంగా కారోతుంగా శరధి భంగ ఫణిశయనాంగా గరుడ తురంగా కారోతుంగా శరధి భంగ ఫణిశయనాంగా కరుణాపాంగా కమలాసంగా వర శ్రీ వెంకటగిరిపతి రంగ సత్యం అత్యన్నామ నామేతి విద్యాః క్షత్రమసి ఏవావా వరుంధే రుంధే భూతమసి అసి భవ్యం భవ్యన్నామ నామేతి ఇత్యాహ సర్వో వై ఓషధేన ఓజసేనాగం పశూన్ శూనేవ ఏవ అవరుంధే రుంధే ఏతావద్వై వై పురుషం పురుషం పరితః పరితస్తద్ తదేవ ఏవ అవరుంధే రుంధర్తస్య రుదస్య త్వా వ్యోమనే వ్యోమనైతి వ్యోమనైతి ఓమనే ఆహే దస్య ఋతస్య వ్యోమ వ్యోమేవ వ్యోమే దివి ఓమా ఏవామేవ ఏవాభి అభిజయతి జగత్యత వావిభూమనే విభూమనైతి విభూమనైతి విభూమనే ఇత్యాహ అంతరిక్షం అంతరిక్షం వై తస్య తస్య భూమాంతరిక్షం భూమేతి భూమా అంతరిక్షమేవ ఏవాభి అభిజయతి దివి విద్యాః ఆహర్యోః జోర్వై పాదస్య తస్య విధర్మ విధర్మ దివం విధర్మే దివి ధర్మ దివమేవ ఏవాభి అభిజయతి జగత్ తస్య తస్య త్వా సత్య సత్య విద్యాః ఆహదిశః దిశో వై పాదతస్య సత్యం దిశః దిశ ఏవ ఏవ అభిజయతి యత్ తస్య తస్య త్వా దిశే జ్యోతిషేతి త్యాహ స్వర్గో వై స్వర్గ ఇతి శుభః వై లోకః లోకో వేదాంతవేద్య భవసాగర కర్ణధారా శ్రీపద్మనాభ కమలార్చిత పాదపద్మా లోకైక పావన పరాత్పర
పాపహారిం శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో కొలువు తీరినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రాత్రివేళ ఆ శ్రీవేంకటనాథుడు ముత్యపు పందిరి వాహనంపై ముగ్ధ మనోహర స్వరూపంతో శ్రీకృష్ణ స్వరూపుడై మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్న మనోహరమైనటువంటి సన్నివేశాన్ని మన హృదయమనేటువంటి మంజూషలో మనం భద్రపరుచుకుంటూ ఉన్నాం. అదిగోండి అర్చక స్వాములు అందిస్తూ ఉన్నటువంటి ఆ ఆనంద కర్పూర నీరాజనాన్ని మనం అందరం కూడాను త్రికరణ శుద్ధితో స్వీకరిద్దాం. స్వామి, మా కష్టాలను తీర్చేటువంటి కళ్యాణమూర్తివి స్వామి నీవు అంటూ ఆ శ్రీవెంకటనాథుణ్ణి మనసారా స్మరించుకుందాం. జూబ్లీ హిల్స్లో కొలువు తీరినటువంటి స్వామి ఇవాళ విధియ అంటే గగనతలంలో కనిపించి కనిపించకుండా ఉంటాడు చంద్రుడు. జూబ్లీ హిల్స్లో జరుగుతూ ఉన్నటువంటి జూబిలీ కొండలలో జరుగుతూ ఉన్నటువంటి ఈ ముత్యపు పందిరి వాహన కైంకర్యాన్ని ఆ జాబిలి గగనతలం నుంచి దర్శిస్తూ ఉన్నటువంటి మనోహరమైనటువంటి సన్నివేశం. స్వామి, నక్షత్రాణామహం శశి అని కదా చెప్పావు. నిన్ను ఈ గగనతలంపై నుంచి నేను చక్కగా ఇలాతలం వైపుకి చూసి దర్శించుకుంటున్నాను అని విధియ నాటి ఆ ఆకాశంలో ఉన్న చంద్రుడు కూడా తన్మయత్వంతో నాకు ఏమైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలు కలిగినటువంటి ముత్యాలన్నీ కూడా అలంకరింపబడినటువంటి ముత్యపు పందిరిలో కొలువు తీరి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నావు కదా స్వామి అంటూ ఆ చంద్రుడు కూడాను చక్కగా భావన చేస్తూ ఉన్న దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వరుడిపై 32,000 సంకీర్తనల రాసి రాసి వాసికెక్కినటువంటి పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల వారు అనేక సంకీర్తనల్లో ముత్యాలకు స్వామివారికి ఉన్నటువంటి అనుబంధాన్ని అభివర్ణించారు. వాడివో కంటిరటరే అనే కీర్తనలో ముద్దుల మొగమువాడు ముత్తేల నామమువాడు అన్నారు అన్నమాచార్యుల వారు. అంతేకాదు, మంచి ముత్యాల నామంబుపై కానుపించు రత్నాంశుదీపిత కిరీటంబు కట్టిన కంఠసరులు ఘన భుజకీర్తులు కట్టాని ముత్యాల సింగరనామము అంటూ ఎంతో చక్కగా ముత్యాల యొక్క ప్రసక్తిని చేశారు అన్నమాచార్యుల వారు. స్వచ్ఛమైన ఆ ముత్యపు తత్వాన్ని మనమందరం కూడాను అలవర్చుకొని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలి. ముత్యాలు 9 స్థలాలలో జన్మిస్తాయి అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కరీంద్ర జీమూత వరాహ శంఖ మత్స్యాహి శక్త్యుద్భవ వేణుజాని ముక్తాఫలాని ప్రధితాని లోకే తేషాం తు సుక్త్యుద్భవమేవ భూరి. మేఘాలలో పుట్టేవి, పాము తలలో పుట్టేవి, వెదురు బొంగుల్లో పుట్టేవి, సముద్రంలో ఉండే చేపల శిరస్సుల్లో పుట్టేవి, ఏనుగు కుంభస్థలంలో పుట్టేవి, చెరకు గడల్లో పుట్టేవి, శంఖాల్లో పుట్టేవి, అడవి పంది కూరల్లో పుట్టేవి, ముత్యపు చిప్పల్లో పుట్టేవి. ఇలా 9 రకాలుగా ముత్యాలు పుడుతూ ఉంటాయి. ఆ 9 రకాల ముత్యాలు కూడాను ఈరోజు స్వామివారి యొక్క ఆ కళ్యాణ శుభప్రదమైనటువంటి ఆ మండపంలో అలంకరింపబడి స్వామికి సేవ చేస్తూ ఉన్నటువంటి దివ్యమైన సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముత్యపు తత్వంలో చక్కటి ఆరోగ్యాన్ని కల్పించేటువంటి తత్వం కూడా ఉన్నది. అంటే ముత్యపు పందిరి వాహనంపై కొలువు తీరినటువంటి స్వామి మనకు చక్కని ఆరోగ్యాన్ని కూడాను అనుగ్రహిస్తాడు. అదిగోండి, పచ్చని కుచ్చులు ఎర్రని కుచ్చులు మధ్య ధవళ కాంతులతో విరాజిల్లుతున్నటువంటి ముత్యాలు. ఆ స్వచ్ఛతకు ప్రతీకగానే ఆ తెల్లని పువ్వులు కూడాను ఆ స్వామివారిని సేవించుకుంటూ ఉన్నాయి.
అత్యద్భుతంగా కవులు సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలలో శ్రీ వెంకటేశ్వరుని యొక్క వైభవాన్ని వర్ణించారు. ఈ ముత్యపు పందిరి వాహనంలో కొలువు తీరినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉన్న సమయంలో మన తెలుగునాట సీతారాముల కళ్యాణ వేడుకలోని ముత్యపు తలంబ్రాల యొక్క సన్నివేశం మన అందరికీ కూడాను గుర్తుకు వస్తూ ఉన్నది. జానక్యాః కమలాంజలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయితాః స్రస్తాః శ్యామలకాయకాంతికలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః. సీతదోసిట కెంపులై చెన్నుగులికి రాము శిరమందు మొల్లలై ప్రేమ చిలికి ఇంద్రనీలమ్ములై స్వామి ఎదనుజారు పెండ్లి తలబ్రాలు మీ పెండ్లి పెద్దలగుట. సీతారాముల యొక్క కళ్యాణ ఘట్టంలో సీతమ్మ చేతుల్లో స్వచ్ఛమైన ముత్యాలు ఉన్నాయి. అమ్మ యొక్క చేతులు సహజంగానే ఎర్రగా ఉంటాయి. ఆపై పెళ్లి కుమార్తె చక్కగా ఎర్రదనంతో ఉన్నాయి ఆ చేతులు. అమ్మ చేతులలో ఉన్నటువంటి ఆ ఎర్రదనం తెల్లని ముత్యాలపైన ప్రసరించడం వలన ఆ దోసిటలో ఉన్న ముత్యాలు పద్మరాగమణుల్లాగా కనిపిస్తున్నాయి. ఆ తల్లి స్వామివారి యొక్క శిరస్సు పైన ఆ ముత్యాలను విడిచినప్పుడు అవి తెల్లని మల్లెలై శోభిస్తూ ఉన్నాయి. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి నీలమేఘశ్యామవర్ణ శరీరం పైన జారుతూ అలా అలా అవి ప్రకాశిస్తున్న ఆ సందర్భంలో ఇంద్రనీల మణుల్లాగా ఉన్నాయి. అటువంటి ఆ ముత్యాల తలంబ్రాలు నవవధూవరులకు శుభాన్ని కలిగించుగాక అని పెండ్లి పత్రికలలో మన తెలుగునాట తారసపడేటువంటి చక్కనైన శ్లోకం. ఆ ముత్యాలే చక్కనైనటువంటి మండపంలో అలంకరింపబడి స్వామివారికి సేవ చేస్తూ ఉన్నా సరసోయం మమ శ్రమ సంహారి సరసోయం మమ శ్రమ సంహారి హరిరసమ విహారీ సతు సరసోయం మమ శ్రమ సంహారి హరిరసమ విహారీ. संशयातिशय संचारी दयानिभृत तनुधारी संशयातिशय संचारी कयात्यजित विकारी कयात्यजित विकारी क्रियाविमुख कृपाणधारी हरिरसम विहारी सतु सरसोऽयं मम श्रम संहारी हरिरसम विहारी. सदा मिथ्या ज्ञानी सतुमदाली मताभिमानी सदा मिथ्या ज्ञानी सतुमदाली मताभिमानी तदाश्रित संधानी तदाश्रित संधानी सतु तदा तदा चिन्ताशयनी हरिरसम
संहारी हरिरसम विहारी जय गोविन्द शरणं गोपाल शरणं 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 गोविन्द शरणं गोपाल నిస్తుల దీక్షా కౌస్తుభవక్షా త్రిజగన్మోహన ద్విజరాట్వాహన హరిజనమర్దన శరణు జనార్దన పంకజనయన వెంకటరమణ నీవానందరసైకమూర్తివి శృతుల్ నిన్ను ప్రశంసించు నీచే వెల్గున్ జగమెల్ల నీ కొరకు పుష్పించున్ త్రయీవల్లికల్ నీ వల్లన్ సిరులబ్బు నీకు సరిలేనేలేరు నీ ఎందే నా భావం వైఖ్యమునంది భక్త సులభా పద్మావతీ వల్లభా. భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్లో ముత్యపు పందిరి వాహనంపైన కొలువు తీరినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఏడేడు లోకాలకు కూడాను ఏడుగడ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో స్వచ్ఛతకు సహజమైన ప్రతీకగా నిలిచేటువంటి ముత్యాలన్నీ కూడాను చక్కగా హారాలై పొదిగినటువంటి ఆ దివ్య మండపంలో విరాజిల్లుతూ ఉన్నారు పద్మావతీ వల్లభుడైనటువంటి శ్రీయప్పతి అయిన వెంకటపతి. ఆ వెంకటపతిని మనసారా మనం దర్శించుకుంటూ ఉన్నాం. అన్నమాచార్యుల వారు అంటూ ఉన్నారు, ఇట్టి నిన్ను నుతియించ ఎవ్వరి తరములయ్యా, నెట్టన పెక్కు రూపాల నెలవై నీవుంటివి, నిక్కి దేవుళ్ళు ముత్యాలు నీపై వసంతమాడగా, నిక్కి దేవుళ్ళు ముత్యాల నీపై వసంతమాడగా, చుక్కలలో చంద్రుడవై చూపట్టితివి, గక్కన మరియు వడగండ్ల వానలతోడి మిక్కుటపు తొలికరి మేఘమవై ఉంటివి అంటూ ఎంతో చక్కగా వర్ణన చేశారు అన్నమాచార్యుల వారు. అంతేకాదు, గాయత్రీదేవికి ఉండేటువంటి పంచముఖాల్లో మొదటి ముఖం ముక్తా విద్రుమహేమ నీలధవళ అంటూ వర్ణింపబడుతూ ఉంటుంది. వైదిక మంత్రాలలోనూ కవుల యొక్క అపూర్వమైనటువంటి పద్యాలలోనూ శ్లోకాలలోనూ వేదవేద్యుడు విశ్వపతి అయిన వెంకటపతి యొక్క తత్వం మనోహరంగా వర్ణించబడింది. మనం అందరం కూడాను మన యొక్క శరీరం అనేటువంటిది ఒక ఆలు చిప్ప అయితే, శ్రీ వెంకటేశ్వరుని యొక్క అపారమైన కరుణా కటాక్ష వీక్షణాలతోటి మన మనస్సు అనేటువంటి ఆ స్వాతి చినుకు ఆలుచిప్పలో పడ్డటువంటి ముత్యంలాగా మారి స్వామివారికి సమర్పణ చేసేటువంటి దివ్య ముత్యపు తత్వాన్ని అలవర్చుకుంటుంది. అంటే ఆలుచిప్పలో పడినటువంటి స్వాతి చినుకు ముత్యం అయినట్లుగా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ప్రసరించినట్లయితే మన మనస్సు ముత్యంగా మారి స్వామికి సేవ చేసేటువంటి మహత్తరమైన భాగ్యాన్ని పొందుతూ ఉంటుంది. ముత్యాలు మన తెలుగింటి సంప్రదాయంలో విశిష్టమైనటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాయి.
పెండ్లిలో కూడాను ముత్యాల బాసికాలు కట్టేటువంటి సంప్రదాయం మనకు ఉన్నది. వసుచరిత్రలో వసురాజు యొక్క వివాహ సందర్భంలో సముద్రుడు ముత్యాల హారాన్ని ఇచ్చాడు. వెలిదీవిందెలిబావిలో అమృతమున్ వేత్రావి దివ్యాంబుదంబులు వర్షింప సుధాప్తిలో పొడము పల్పూసల్ ఘటింపన్ సుధా గుళికా నిర్మల హారమయ్యే నిధి గైకొమ్ము ఆయురారోగ్యముల్ కలుగున్ నీకని అబ్ధినాథుడొక ముక్తాహారమర్పించినన్ అని ముత్యాల హారాన్ని ఆ వసురాజుకు సమర్పించినట్లుగా ఉన్నది. ఇట్లా అందంగా వర్ణించబడినటువంటి అనేక ముత్యాల హారాలు ఇవాళ ముత్యపు పందిరి వాహనంలో అలంకృతాలైనటువంటి మహత్తరమైన సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనసా వాచా కర్మణ ఆ గోవిందుడిని మనం ఉపాసిద్దాం. త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. బలభద్రానుజ పరమ పురుష దుఃఖ జలధి విహార కుంజర వరదా బలభద్రానుజ పరమ పురుష దుఃఖ జలధి విహార కుంజర వరదా సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. వటపత్రశయన భువన పాలన జంతు ఘటకార కరణ శృంగారాధిప వటపత్రశయన భువన పాలన జంతు ఘటకార కరణ శృంగారాధిప పటుతర నిత్య వైభవరాయ తిరువేంకటగిరి నిలయ జగన్నాథ పటుతర నిత్య వైభవరాయ తిరువేంకటగిరి నిలయ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం.
కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం త్వమేవ శరణం. జలచరకిటి హరివటు భృగుకుల రఘుకుల సీరి బుద్ధ ఘోటి ప్రముఖోజ్వల జనికృత జనరక్షా అలమేల్ మంగాభిధేందిరాలయ వక్షా. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుపతిలోనే కాక భారతదేశంలోని విభిన్న ప్రాంతాలలో భక్తులను అనుగ్రహించటం కోసం విలసిల్లుతూ ఉంటారు. అలాగే భాగ్యనగరంలో, హైదరాబాదు నగరంలో, జూబిలీ కొండలలో జాబిలిలాగా భక్తులందరినీ కూడాను తన చల్లనైన చూపులతో అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ స్వామివారి యొక్క 6వ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రాత్రివేళ ముత్యపు పందిరిలో కొలువు తీరినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనం దర్శించుకుంటూ ధన్యులం అవుతూ ఉన్నాం. తాపత్రయాలను హరించేటువంటి ముత్యాలు పొదిగినటువంటి మండపంలో స్వామివారు విలసిల్లుతూ ఉన్నారు. లౌకికమైనటువంటి కళ్ళతో కాకుండా త్రికరణ శుద్ధితో భక్తిపూర్వకమైనటువంటి హృదయ నేత్రంతో దర్శించినప్పుడు ఆ ముత్యాలలోని అసలైన తత్వం మనకు తెలుస్తూ ఉంది. వాల్మీకి రామాయణంలో ఎంతో చక్కగా ముత్యాల హారాల యొక్క ప్రస్తావన ఉన్నది. శ్రీరాముని పట్టాభిషేక సందర్భంలో దేవేంద్రుడు 2 ముత్యాల హారాలను రాముల వారికి పంపించారు. మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుః వాసవేన ప్రచోదితః సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః. ఇంద్రుడు పంపించగా వాయుదేవుడు 100 కమలాలు కలిగి తళతళలాడే బంగారు సరాన్ని సమస్త దివ్య రత్నాలతో కూడిన మంగా మనోహరా మనుజ మృగేశ్వరా అలమేలు మంగా మనోహర మనుజ మృగేశ్వరా మంగళం జయ మంగళం మంగళం శుభమంగళం మంగళం జయ మంగళం మంగళం శుభమంగళం. శృంగార రసయుత సంగీతలోల శృంగార రసయుత సంగీతలోల విహంగాధిపతియాన మంగళం మంగళం శృంగార రసయుత నమో